కరీంనగర్లో భూ మాఫియాలపై పోలీసులు కొరడా జులిపించారు. 12వ డివిజన్ కార్పొరేటర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కార్పొరేటర్ తోట రాములతో పాటు సిటీ రామారావు అనే మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్లపై వచ్చిన భూదందా ఆరోపణలపై విచారణను జరుపుతున్నారు. కరీంనగర్లో భూమాఫియాపై పోలీసులు కొరడాను జులిపించారు. దేశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక్కడ భూమాఫియాపై అయితే పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ లోపల ఇటు భూ మాఫియాపై ఆపరేషన్ హంటింగ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల విచ్చలవిడిగా భూదందాలకు పలిపడినటువంటి పలు నాయకులపై ఇప్పుడు కొరడా దుర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే కరీంనగర్ లోపల ఇటు కటరాంపూర్ కు చెందినటువంటి రాజిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, తన భూ కబ్జా గురించి ఇటు గత నెల లోపల ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బారు లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని పైన పూర్తిగా సమగ్ర విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతికి ఆ ఫైల్ వచ్చినటువంటి నేపథ్యం లోపల పూర్తిగా ఇటు అభిషేక్ మహాంతి ఇటు దీనిపైన పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం కూడా అక్రమార్కుల లోపల దడ మొదలైందని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఏదైతే ఆ రాజిరెడ్డి భూమిని కబ్జాకు పాల్పడి అయినటువంటి 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని లోపల ప్రధానంగా ఆ డివిజన్ కార్పొరేటర్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తోటరాములతో పాటుగా ఇటు సిటీ రామారావు అనేటువంటి 2 వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరొక ఇటు ల్యాండ్ స్క్రాపర్ గా పేరున్నటువంటి మరొక వ్యక్తి కూడా పోలీసుల అదుపు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వీరిద్దరి పైన అయితే ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద అయితే ఇటు 447, 427 2 సెక్షన్ల పైన భూ ఆక్రమణ కేసుల కింద నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీరిని కాసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి ఇటు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. ఈ రోజు అరెస్టు చూపి వీరికి జైలుకు పంపించేటువంటి ఏర్పాటు అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత భూదందాలు, భూ స్క్రాపర్ల మొత్తం కూడా తుడిచిపెట్టాలని చెప్పి ఉన్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ లోపల కూడా గతం లోపల రాజిరెడ్డి తన భూమిని ఆక్రమించుకున్నారు. తనకు ఎంతో కష్ట నష్టాలు ఓర్చి తను సింగరేణి లోపల ఉద్యోగం చేసిన తర్వాత తను ఇటు కష్టపడి కొనుక్కున్నటువంటి ల్యాండ్ లోపల తనను ఇల్లు కట్టుకొని ఇవ్వలేదని చెప్పి పలుమార్లు కూడా కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రజావాణి లోపల ఇటు కరీంనగర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా గానీ గత హయాం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపల ఉండడంతో పాటుగా సదరు వ్యక్తి కార్పొరేటర్ గా ఉండడంతో అతని పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు భూదందాలకు సంబంధించినటువంటి ఘటన లోపల బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ఇటు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలా మంది పేర్లు కూడా రేపు ఎల్లుండి మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పలువురిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.